ఉత్తర కొరియాలో ఇటీవల జరిగిన 15వ సుప్రీం పీపుల్స్ అసెంబ్లీ ఎన్నికల్లో కిమ్ జోంగ్ ఉన్ నేతృత్వంలోని వర్కర్స్ పార్టీ అఖండ విజయం సాధించింది. మార్చి 15న జరిగిన ఈ ఎన్నికల్లో 99% ఓటింగ్ నమోదవ్వగా అధికారిక అభ్యర్థులకు 99.93% ఓట్లు లభించినట్లు ప్రభుత్వ మీడియా ప్రకటించింది. విశేషం ఏమిటంటే కిమ్ స్వయంగా ఒక బొగ్గుగని మేనేజర్కు ఓటు వేశారు. దశాబ్దాల తర్వాత తొలిసారిగా కొంతమంది ఓటర్లు వ్యతిరేక ఓటు వేసినట్లు నివేదికలు పేర్కొన్నాయి. దురంధర్ 2 సినిమా రన్ టైమ్ సోషల్ మీడియాలో మీమ్స్ వర్షం కురిపిస్తోంది. ఏకంగా 3 గంటల 49 నిమిషాల నిడివి ఉండటంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. థియేటర్లకు వెళ్లేవారు సూట్ కేసులు, స్నాక్స్, దిండు, దుప్పట్లు తీసుకెళ్లాలంటూ సెటైర్లు వేస్తున్నారు. విదేశాల్లో అయితే ఈ నిడివి 3 గంటల 55 నిమిషాలుగా ఉంది. మొదటి భాగం కూడా 3 గంటల 34 నిమిషాలు ఉండడం గమనార్హం. ఇంత సుదీర్ఘమైన సినిమాను ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారోనని ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. హైదరాబాద్ మహదీపట్నంలో నిర్మాణంలో ఉన్న స్కైవాక్ ఫుట్ ఓవర్ బ్రిడ్జి తరచు ప్రమాదాలకు గురవ్వడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా బ్రిడ్జిని ఓ భారీ కంటైనర్ బలంగా ఢీకొట్టింది. రాత్రి సమయం కావడంతో ప్రాణ నష్టం తప్పినప్పటికీ గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. బ్రిడ్జి ఎత్తు, భద్రతా ప్రమాణాలపై స్థానికులు విమర్శలు గుప్పిస్తున్నారు. భవిష్యత్తులో పెను ప్రమాదాలు జరగక ముందే అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని, హెచ్చరిక బోర్డులు పునర్నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. సంగారెడ్డిలో వడగండ్ల వాన. సంగారెడ్డి జిల్లా వెంకటాపూర్లో మంగళవారం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. పలు చోట్ల ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం, వడగండ్ల వాన కురిసింది. లోక్సభలో నేడు కీలక శాఖల గ్రాంట్ల డిమాండ్లపై చర్చ. 2026-27 బడ్జెట్ కేటాయింపుల్లో భాగంగా వ్యవసాయం, హోం, విదేశీ వ్యవహారాలు, విద్యుత్ శాఖలపై సభ్యులు చర్చించనున్నారు. అనంతరం ఈ పద్ధతులకు సభ ఆమోదం తెలిపింది. సిట్రిక్ యాసిడ్, ఉప్పు కలిపి అల్లం వెల్లుల్లి తయారీ, ఈగలు దుమ్ము మధ్య ఓపెన్ కంటైనర్లో నిల్వ. హైదరాబాద్ ఖైరతాబాద్ టాస్క్ ఫోర్స్ దాడి. మొహమ్మద్ జాఫర్ ఆలం అరెస్ట్. హోల్సేల్ కిరాణా షాపులు, క్యాటరింగ్ సర్వీసులకు సరఫరా, భారీగా అక్రమ లాభాలు ఆర్జన. FSSI లైసెన్స్ లో చిరునామా తేడాలు గుర్తింపు. మొత్తం 1155 కిలోల కల్తీ పేస్ట్ స్వాధీనం. పట్టణ పేదల కోసం ఇందిరమ్మ ఇండ్లు. క్యూర్ పరిధిలో ఇండ్ల నిర్మాణానికి కార్యాచరణ. పేదల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా స్థలాల గుర్తింపు. అత్యంత పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక. విద్యుత్, నీరు, డ్రైనేజ్ వంటి మౌలిక వసతుల కల్పనలకు ప్రత్యేక చర్యలు. శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, రెవెన్యూ మరియు గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి. హన్మకొండలో తండ్రి కుమార్తె సజీవ దహనం. కాజీపేట మండలం పిడిపిడికొండ తండ్రి రాజశేఖర్, కుమార్తె రాజశ్రీ అనుమానాస్పద రీతిలో సజీవ దహనమయ్యారు. కుటుంబ కలహాల నేపథ్యంలో అల్లుడు ప్రవీణ్ హత్యకు పాల్పడినట్లు అనుమానం వ్యక్తమవుతుండగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భూమి రిజిస్ట్రేషన్ కోసం తెచ్చిన ₹8 లక్షలు కొట్టేసిన దొంగలు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ MRO కార్యాలయం దగ్గర ఘటన. బ్యాంకులో నగదు డ్రా చేసి స్కూటీ డిక్కీలో పెట్టిన నరసింహారెడ్డి అనే వ్యక్తి. నరసింహారెడ్డిని బ్యాంకు దగ్గర నుంచి ఫాలో అయిన దొంగలు. స్కూటీ బయట పార్క్ చేసి MRO కార్యాలయానికి వెళ్లిన నరసింహారెడ్డి బయటకు వచ్చేలోపు స్కూటీలో డిక్కీలో ఉన్న 8 లక్షల చోరీ. సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలు. స్కూటీ और बाइक वाला पीछे चला था। उसको बिठा रहता है बाहर नहीं है
मला झाले आता आम्ही झाले. नंतर खाल्लं.